పోయి కూరగాయలు తేపోయి అని మా నాయన మీద మొత్తుకుంది. మా అమ్మ అయినా తేలేదు. 4 రోజుల సంధి మొత్తుకున్నా ఏం చేస్తాం, ఇక చెవిటోని ముందర శంఖ ఊదినట్టే అయింది. ఇక చేసేదేం లేక షాప్ కాడికి పోయి ఆలుగడ్డలు తెచ్చింది. ఇక టిఫిన్ చేయడం ఇక చేతగాక అంటే ఇక పనులలోకి పోతారు కదా, నాట్ల సీజన్ ఇది. ఇక టిఫిన్ మంచిగానే ఉంది కానీ ఆ తాత తెచ్చింది గొంతుల మంట టిఫిన్ చల్లగుండా ఇంట్లోనన్నా చేసుకోవాలి రేపటి సంధి. ఇక ఆలుగడ్డ చేయమంటే చేసింది. చిన్నప్పుడైతే ఆలుగడ్డ కోసం మొత్తుకొని బొర్లాడి ఏడ్చేది. ఇక చికెన్ మటన్లు తెచ్చిపెట్టినా నాకొద్దో ముర్రో అని మొత్తుకునేది. అయితే మా అమ్మ ఆలుగడ్డ చేసి పెట్టిన దాకా ఉపవాసమే ఉండేది. ఇప్పుడైతే ఎక్కువ ఆలుగడ్డ మీద అయితే లేదు కానీ చికెన్ మటన్ల మీద ఉంది. ఇక మన ఇంట్లో మధ్యతరగతి కుటుంబంలో ఏం తెచ్చుకుంటాం, చికెన్లు 2-3 రోజులకోసారి తెచ్చుకునేదే. ఆదివారం ఇంకా 5-6 దాకా వెయిట్ చేయాలి. ఏం చేస్తాం, ఇక తప్పదు కదా, తప్పని లైఫ్కి అంతే ఉంటుంది. ఇక ఎవరిదైనా అంతే. మధ్యతరగతి కుటుంబంలో చాలా మంది ఇంకా వారానికి ఒక రోజు కాకుండా 2 వారాలకు ఒకసారి కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నీసు పట్టదు కదా, వెజిటేబుల్స్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది. ఇక కూర ప్రాసెస్ అయితే పెడుతున్నా. చాలా మంది పెట్టుర్రి అని అన్నారు. ఇక పెట్టినా. ఇక మీకు మంచిగా నచ్చిందా? ఇక బోన్లు అయితే మంచిగా మనం కొన్నాక అంటే ఛానల్ సక్సెస్ అయినాక మంచిగా కొందానులే కానీ ఒక ముద్ద తెల్లన్నం వేసుకొని ముద్ద కలుపుకొని తింటే ఉంది నా సామిరంగా మెత్తగా ఉడికింది. ఆలుగడ్డ అయితే సూపర్.